కులాలను కించపరిచే విధంగా రూపొందించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసార మాధ్యమాల్లో వాటిని ప్రోత్సహించవద్దని కేజీఎఫ్ విజ్ఞప్తి చేసింది. సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజీఎఫ్ ప్రతినిధులు అంకమ్మ చౌదరి, కందుల వెంకటేశ్వరరావు, పోలవరపు శ్రీనివాస్ ప్రసాద్లు మాట్లాడారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన యాప్లో తమ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తూ తీసిన వెబ్ సిరీస్ను ప్రచారం చేశారని అన్నారు. ఈ ప్రసారాలు యావత్ కమ్మ సమాజ మనోభావాలను దెబ్బతీశాయని మండిపడ్డారు. ఈ ఘటనపై వెబ్ సిరీస్ నిర్వాహకులు, దర్శకులు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు భవిష్యత్తులో ఏ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేయవద్దని డిమాండ్ చేశారు. స్పందించకపోతే సదరు సంస్థలపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ విశ్లేషకుణ్ణి ఈ కమ్మ సంఘాల తరఫున నా వంతుగా నా కార్యక్రమాలు నేను నిర్వహిస్తా ఉన్నాను. కేజీఎఫ్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేమందరం కలిసి దాంట్లో సభ్యులని ఈరోజు ఈ నెల 3వ తారీఖు నాడు ఒక ప్రసార మాధ్యమంలో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ ఒకటి ప్రసారం చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా మా కమ్మ కులానికి సంబంధించి ఒక రకంగా మమ్మల్ని కించపరుస్తూ చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. సంభాషణ కూడా రాసుకొని కావాలని ప్రత్యేకంగా మా గురించే దాని గురించి తీశారనే భావన మాకు స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నిర్మాత కావచ్చు, దర్శకుడు కావచ్చు, వాళ్ళు బహిరంగంగా వచ్చి ఇది ఎక్కడా ప్రసారం చేయమని, పొరపాటు జరిగిందని చెప్పని క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా కేజీఎఫ్ తరఫున మేము నిరంతరం పోరాటం చేస్తూనే